అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. మార్నింగ్ సూపీ నూడిల్స్ చేయమన్నాడండి మా బాబు. అవి చేస్తున్నాను, ఎలా చేయాలి ఏంటో చెప్తానండి. ముందుగా గ్యాస్ మీద ఓ బౌల్ ఎట్టుకుని అందులో కొంచెం నూనె పోసుకుందామండి. ఆ నూనె కొంచెం వేడైన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఒక క్యారెట్ తీసుకుని తురిమేసుకున్నానండి, అవి కూడా వేసుకున్నాను. క్యాబేజీ కూడా చిన్న ముక్క తరిగేసుకుని వేసుకుంటున్నానండి. ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టుకుందామండి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత కొంచెం కారం అండి. ఉప్పు అయితే తక్కువ వేసుకోవాలండి, నూడిల్స్ మసాలాలో ఉప్పు ఉంటుందండి. ఓకే అండి, గమ్మున ఉప్పు ఎక్కువ వేసుకున్నారనుకోండి ఆ మసాలాలో ఉప్పు ఇది ఎక్కువైపోతుందండి. అందుకు తక్కువ వేసుకోండి ఉప్పు. అందులో కొంచెం వాటర్ వేసేసుకుందామండి. మీరు ఎన్ని నూడిల్స్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం వాటర్ కింద ఉన్నా పర్వాలేదండి, సూప్ నూడిల్స్ కదండి, కొంచెం వాటర్ ఉన్న ఇబ్బంది ఏమి ఉండదు. అందుకు నేను 2 గిన్నెలు వేసుకున్నానండి. మూత పెట్టేసుకుని హైలో పెట్టుకుందామండి గ్యాస్. నీళ్ళు మరగాలి కదండి అవి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి. అదిగోండి నీళ్ళు మరిగిపోయినాయి కదండి. అందులోనూ ఈ నూడిల్స్ చింపుకుని ఒక ప్లేట్లో వేసుకున్నానండి. 5 ప్యాకెట్లు అవి అందులో వేసుకుందామండి. ఒక్కో ప్యాకెట్కి ఒక్కో మసాలా పొడి ఉంటుంది కదండి, అవి కూడా చింపుకుని 5 ప్యాకెట్లు ఇందులో వేసేసుకుందామండి. ఒకవేళ మీకు ఈ ప్యాకెట్లు ఇష్టం లేదంటే మ్యాగీ మసాలా విడిగా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చండి. ఒక్క 3 నిమిషాలండి, 3 నిమిషాలు ఉడికిపోయిందండి. పైన కొత్తిమీర వేసామంటే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకొచ్చండి. ఓకే అండి, రెడీ అయిపోయినాయి నూడిల్స్, సూపీ నూడిల్స్. అవిగోండి నూడిల్స్ రెడీ అయిపోయినాయండి, సూపీ నూడిల్స్. అవిగోండి ఎంత బాగా ఉడికినాయో చూడండి. అవిగోండి ఇలా చేసుకోండి, మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. నచ్చిందండి? నచ్చిందా? మా బాబు చూడండి నచ్చింది అంటున్నాడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.